హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి కాజు వంకాయ మసాలా కర్రీ. ఈ కాజు వంకాయ మసాలా కర్రీ నోరూరించేలాగా, చపాతీ అన్నం దేంట్లోకైనా చాలా బాగుండేలాగా, ఇంట్లో వాళ్ళందరూ నచ్చి మెచ్చి తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. మన కాజు వంకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: ఒక పావు కేజీ వరకు ఇక్కడ నల్ల వంకాయల్ని, అలాగే చిన్నగా ఉండే వంకాయల్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఒక 2 వరకు యాలకులు, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 5-6 జీడిపప్పులు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నువ్వుల్ని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇందులో వేసుకోవడం కోసం, ముందుగా మనం చెప్పుకున్నవి మసాలా కోసం. అలాగే ఒక 2 టమాటాలను తీసుకుని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. 2 వరకు పచ్చిమిర్చి. ఇప్పుడు మన కాజు మసాలా కర్రీ అంటే వంకాయ కాజు మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. మన వంకాయ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా వాటర్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వంకాయలపై ఉండే అంటే బ్యాక్ సైడ్ ఉండే తొడిమల్ని కట్ చేసుకొని వంకాయని 2 లేదా 3 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చక్కగా చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూ కట్ చేసి ఈ వాటర్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా నేను చిన్నగా ఉండే వంకాయల్ని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, మీరు పెద్ద వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం వంకాయల్ని కట్ చేసి నీళ్ళలో తీసుకోవాలి, చేదెక్కకుండా ఉండడానికి, అలాగే నలుపెక్కకుండా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వంకాయల్ని కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న నువ్వుల్ని, ధనియాలని, అలాగే జీడిపప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ జీడిపప్పుల్ని, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క ఉన్నాయి కదా, వాటన్నింటిని వేసి కాస్త దూరగా రంగు మారకుండా అలాగే మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా తీసుకున్న జీడిపప్పుని ఇది మసాలా కోసం ఫ్రెండ్స్, వేరేగా తీసుకున్నాం కదా, అదే కర్రీలో వేసుకోవడం కోసం వేయించుకొని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పావు కప్పు జీడిపప్పు ఉంది కదా, ఈ జీడిపప్పుని వేసి కాస్త ఎర్రగా వచ్చేలాగా వేయించి తీసుకోవాలి. ఈ విధంగా కాస్త గోల్డెన్ కలర్లో వచ్చేలాగా జీడిపప్పుని వేయించాలి ఫ్రెండ్స్. ఇది కర్రీలో మనం తింటున్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా వేయించి తీసుకోవడం వలన. ఇవి కర్రీలో వేసుకోవడం కోసం పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ వేయించుకుని. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ అంతా ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వేసుకుని మనం ముందుగా తీసుకున్న 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కాస్త ఇవన్నీ చిటపటలాడే వరకు కాస్త ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించాలి ఫ్రెండ్స్. చక్కగా కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యి రంగు మారేలాగా వేయించాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే ఇలా వేగిపోతాయి చక్కగా. ఇలా వేగిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు ఇందులో ఉప్పును అంటే పసుపును కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ 2 కలిసేలాగా కలుపుకుని బాగా చక్కగా ఈ విధంగా కలుపుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. నీళ్ళేవి పడకుండా వంకాయ ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కగా మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఈ ఆయిల్లో చక్కగా వంకాయ ముక్కలు అనేవి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మన మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. మన మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకోవాలి. వేసుకొని కాస్త పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ముందుగా. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో కాసిన నీళ్ళు అనేవి వేసుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని మనం వంకాయలు అనేవి ఏ విధంగా వేగాయో చూద్దామా. చూస్తున్నారు కదా, వంకాయలు అనేవి చక్కగా ఆయిల్లో వేగిపోయాయి ఫ్రెండ్స్. మనం మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలని చెప్పాను కదా.
ఇలా అడుగు నుంచే కలపాలి ఎప్పుడైనా సరే, అప్పుడే అడుగు అంటుకోకుండా చక్కగా రెడీ అవుతుంది ఏ కర్రీ అయినా. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటోని యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటో కూడా చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాలు చక్కగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని చూస్తున్నారు కదా, టమాటో కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం తినే కారాన్ని బట్టి మన రుచికి తగ్గట్లుగా ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు ఇందులో కారాన్ని యాడ్ చేశాను. మేము తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని నీళ్ళను యాడ్ చేసుకోవాలి. నేను పేస్ట్ వేసుకున్న బౌల్లో కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుని ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఆయిల్ పైకి తేలేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఈ టైంలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుని ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించాలి ఫ్రెండ్స్. అప్పుడే మంచి రుచిగా కుదురుతుంది మన కర్రీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చూసారంటే ఎంతో చక్కగా మన వంకాయ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, చపాతీ, దోశ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వంకాయ తినను అనే వాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీ తిని ఫిదా అయిపోతారు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. మేము చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.